ఈ ఏడాది 'నాసామి రంగా' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగార్జున ఆ తర్వాత సోలో హీరోగా సినిమా ప్రకటించలేదు. ప్రస్తుతం ఆయన 'ధనుష్ కుబేరా' అలాగే రజనీకాంత్‌తో 'కూలీ' అనే సినిమాలో ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. కానీ ఇప్పటిదాకా సోలో హీరోగా కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు. దాంతో అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున కొత్త మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే సంక్రాంతి నుంచి నాగార్జున కొత్త సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. తనకి 'నాసామి రంగా' లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ బిన్నీతోనే నాగార్జున కొత్త సినిమా ఉంటుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్ బిన్నీ మరో పల్లెటూరు నేపథ్యంలో సాగే మాస్ కమర్షియల్ కథను నాగార్జునకి చెప్పినట్టుగా తెలిసింది. ఈ కథ నచ్చడంతో నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. దాంతో 'నాసామి రంగా' తర్వాత నాగార్జున సోలో హీరోగా చేయబోయే సినిమా ఇదే అని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కూడా పల్లెటూరు నేపథ్యంలో సాగుతుందట. అందుకే ఈ చిత్రానికి 'సంక్రాంతి బుల్లోడు' అని టైటిల్ పెట్టబోతున్నట్టుగా సమాచారం. ఈ చిత్రం కథ 1980ల కాలం నాటి స్టోరీ అని తెలిసింది. దాదాపు 40 ఏళ్ల కిందట విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ఈ కాలం నాటి పద్ధతులు, ఇక ఈ సంక్రాంతి సమయంలో వచ్చే కొన్ని మాస్ అంశాలను చూపిస్తూ ఈ కథను రెడీ చేశారట దర్శకుడు. నాగార్జున కూడా ఈ సినిమా ఒప్పుకున్నట్లు తెలిసింది. అన్నీ కుదిరితే సంక్రాంతికి ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో హీరోగా ఆషికా రంగనాథ్‌ని తీసుకోబోతున్నట్టుగా సమాచారం. 'నాసామి రంగా' సినిమాలో నాగార్జున, ఆషికా కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. వీరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమాలో అందంతో పాటు నటనతో కూడా ఆమె ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమాలో కూడా ఆమెని హీరోయిన్‌గా సెలెక్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. ఇక ఈ సినిమాకి కూడా ఎంఎం కీరవాణిని సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. చాలా కాలం తర్వాత 'నాసామి రంగా' సినిమాతో నాగార్జునకి సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు ఎంఎం కీరవాణి. అందుకే ఈ ప్రాజెక్ట్‌ని కూడా ఆయనకి అప్పగించినాడు దర్శకుడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం స్టార్ట్ అయినట్టుగా తెలిసింది. త్వరలోనే పూర్తి స్థాయిలో నటీనటులను ఎంపిక చేసి సంక్రాంతి తర్వాత సినిమాను అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. ఇక ఈ సినిమాలో నాగార్జున పాత్ర ఊర మాస్ లెవెల్‌లో ఉంటుందట. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్లానింగ్ చేస్తున్నట్టు సమాచారం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తీసుకోబోతున్నట్టు సమాచారం. దాదాపు 100 కోట్లకి పైగా బడ్జెట్‌తో ఈ చిత్రం రాబోతోంది. దాంతో అక్కినేని ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక నాగార్జున విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ సినిమాలో చేసిన ప్రతిసారీ సూపర్ హిట్ కొట్టాయి. గత 10 ఏళ్లుగా ఆయన నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన', 'బంగార్రాజు', 'నాసామి రంగా' సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఇవన్నీ కూడా విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ సినిమాలు కావడమే. ఇక కాబట్టి విజయ బిన్ని చేయబోయే రెండవ సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.